2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా రెండుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీ. విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టమని తెలిసినా ఆంధ్ర ఎంపీలు పార్లమెంట్లో నిరసనలు తెలుపుతున్నా పార్లమెంటు తలుపులు మూసి లైవ్ టెలికాస్ట్ ప్రచార మాధ్యమాన్ని కూడా ప్రజలు చూడకుండా చేసి రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజనలో భాగంగా తెలంగాణకు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ వెళ్లిపోయింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరులు, పరిశ్రమలు హైదరాబాద్లోనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్లో నెలకొల్పబడ్డాయి. విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరని ముందుగా గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు అప్పుడు తెర మీదకు తెచ్చారు స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని. ఆంధ్రాకు 5 ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు అప్పటి కాంగ్రెస్ పెద్దలు. అసలు విభజన టైంలో ఏం జరిగింది? ఆ విషయాలు తెలుసుకోవాలంటే మనం 10 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. 2014 ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఎలా జరిగిందని పరిశీలిస్తే ఫిబ్రవరి 18, 2014న తెలంగాణ బిల్ లోక్సభలో పాస్ అయింది. ఆ బిల్లు అప్పుడు కేంద్ర మంత్రి అయిన ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. లోక్సభలో టీ బిల్ పాస్ అయిన తర్వాత కరెక్ట్గా 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో కూడా టీ బిల్ పాస్ అయింది. అయితే అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దానికి అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. Senior doctor, please. Mr. Chairman, sir, on 20th February 2014, when the Andhra Pradesh Reorganization Bill 2014 was being discussed, I made a solemn commitment on the floor of this august house as Prime Minister of India, and I quote, "For purposes of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh." 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 44 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్లమెంట్లో బలమైన సంఖ్యాబలం ఉండడంతో స్పెషల్ స్టేటస్ అంశాన్ని పక్కన పెట్టిందనే చెప్పారు. ముందు మనం స్పెషల్ స్టేటస్ గురించి తెలుసుకుందాం. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? స్పెషల్ స్టేటస్కు ఎందుకంత ప్రాధాన్యత? స్పెషల్ స్టేటస్కు ఉండాల్సిన అర్హతలు ఏంటి? స్పెషల్ స్టేటస్ వల్ల లాభం ఏంటి? అయితే ఇప్పుడు చెప్పే అంశాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. 1969లో 5th ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే అంశాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేసింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏదైనా ఒక రాష్ట్రం ఆర్థికంగా, భౌగోళికంగా, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడి ఉంటే ఆ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది వర్తిస్తుంది. అయితే 5th ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటే ఆ రాష్ట్రానికి కొన్ని అర్హతలు ఉండాలని చెప్పుకొచ్చింది. అవి ఏమిటంటే, మొదటిగా ఆ రాష్ట్రం ఎక్కువ కొండ ప్రాంతాలు కలిగి ఉండాలి మరియు తక్కువ జనసాంద్రత ఉండాలి. రెండోది, ఆ రాష్ట్రం సరిహద్దు దేశాలతో బోర్డర్ కలిగి ఉండాలి. మూడోది, ఆర్థికంగా, మౌలికంగా వెనుకబడి ఉండాలి. అయితే ఈ అంశాలని ఆంధ్రప్రదేశ్కి లేనప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ విభజన టైంకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని గ్రహించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని ఒప్పుకుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల లాభాలు ఏంటి? ఏదైనా ఒక రాష్ట్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ పొందిన తర్వాత ఆ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్కు 90% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. మిగతా 10% స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. స్పెషల్ స్టేటస్ లేని రాష్ట్రాలకు 60 to 75% మాత్రమే వెళ్తాయి. స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుట్లో కస్టమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30% ఫండ్స్ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు వెళ్తాయి. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు ఈ స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. అవేంటంటే అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్. మొదటిగా స్టేటస్ తీసుకున్న రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్, చివరిగా తీసుకున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. 2010లో ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు.
14th ఫినాన్స్ కమిషన్ మాత్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఒడిశా, బీహార్, ప్రదేశ్ రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ గురించి పదే పదే అడుగుతున్నాయని గుర్తు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ బీజేపీ దాన్ని పట్టించుకోలేదు. బీజేపీకి కేంద్రంలో సొంతగా గవర్నమెంట్ ఫామ్ చేసేంత బలం ఉండటంతో స్పెషల్ స్టేటస్ గురించి పక్కన పెట్టింది. 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన స్పెషల్ స్టేటస్ బీజేపీ ఇవ్వట్లేదని, దీనిపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని బహిరంగంగా ఎన్డీఏని విమర్శించారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికల ముందు జగన్ గారు కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన మాటలు కేంద్రానికి స్టేటస్ గురించి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, బీజేపీకి ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసేంత బలం ఉండటంతో ఈ విషయంపై మేమేమీ చేయలేమని తేల్చి చెప్పారు. ఇక ఎవరిని నమ్మద్దండి. ప్రతి ఓటు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకు మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అనంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతు ఇస్తాము అని చెబుతాం. మొత్తానికి 10 ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ అంశాన్ని మరుగున పడింది. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత 2024లో బీజేపీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో అవసరం వచ్చింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 543 సీట్లకు గాను కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కావాలి. దానికోసం ఆంధ్రాలో ఉన్న టీడీపీ 16 ఎంపీలు మరియు బీహార్లో ఉన్న జనతాదళ్ 12 ఎంపీలతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది. మన నాయకులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్టేటస్పై బీజేపీ మీద ప్రెజర్ తీసుకొస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ బీజేపీ మాత్రం స్పెషల్ స్టేటస్ని కాస్త స్పెషల్ ప్యాకేజీగా మార్చింది. రీసెంట్గా లోక్సభలో ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రాకి 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. ఈ విషయంలో కొంత రాష్ట్రానికి ఊరట లభించినప్పటికీ అసలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టేటస్ విషయంలో ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల నడుమ ఆంధ్ర ప్రజలు నలిగిపోతున్నారు. ఇది ఇవాల్టి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.